హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటికి హఠాత్తుగా చుట్టాలు వచ్చినా లేదా నోటికి ఏదైనా తీపిగా తినాలనిపించినా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రుచికరమైన రస్క్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా రస్కులు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా అంటే రవ్వలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు చూసారా, మనకి రవ్వగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారా, పొడి మనకి బరకగా ఎలా వచ్చిందో మొత్తం అంతా తీసి ఒక పక్కన పెట్టుకుందాము. పౌడర్ని మొత్తం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని వేసి సన్నని మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు 2 నిమిషాలు దోరగా వేయించాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. రస్క్ పౌడర్ వేగాక అందులో మరిగించి పెట్టుకున్న పాలు వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పాలు పోయగానే పాలుని పీల్చుకొని దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినంత పంచదార వేసి పంచదార కరిగి మిశ్రమం ముద్ద అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి. పంచదార అంతా కరిగి మనకి హల్వా స్ట్రక్చర్ వస్తుంది కదండి, అప్పటి వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, అలా ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. రస్క్ అనేది తొందరగా పీల్చుకుంటుంది కదా, అందుకు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత రిచ్ ఫ్లేవర్ కోసం కొంచెం అంతా మిల్క్ మేడ్ వేయండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల హల్వాకు అద్భుతమైన టేస్ట్ రుచి వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, మీరు కలుపుతుంటుంటే పక్క నుంచి నెయ్యి అనేది మనకి ఎలా పైకి తేలుతుందో. మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేంత వరకు మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, మన రస్క్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏదైనా లోతుగా ఉన్న గరిటె తీసుకొని దాంతోపాటు స్కూప్స్ కింద తీసుకొని మన సర్వింగ్ బౌల్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన రస్క్ హల్వా రెడీ అయిపోతుంది. ఇలా నేను 3 స్కూపులు మీకు ఎన్ని కావాలో అని పెట్టుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఈ పద్ధతిలో చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్స్లో కూడా తెలపండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.